మేడం ఇప్పుడు కాంగ్రెస్ మీద లోకాలిటీగా చూసుకుంటే గనుక చాలా వ్యతిరేకత అనేది ఉంది. అది మీకు తెలుసు, మాకు తెలుసు. ఏం వ్యతిరేకంగా ఉందండి? ఇచ్చిన హామీలు ఎక్కడ నెరవేర్చారు మేడం? ఇచ్చిన హామీలు నెరవేరింది. ఇలా కాంగ్రెస్ ఎందుకు గెలుస్తుంది? ఇంకా 3 సంవత్సరాలు ఉంది కాంగ్రెస్. అందుకే కదా ఓడగొట్టేయచ్చు కదా ప్రజలు. అందుకే కదా పెయిడ్ బ్యాచ్ నిచ్చి మరీ గెలిచారు అని చెప్పేసి, పెయిడ్ బ్యాట్ ఇచ్చిరు అని గెలిచారు అని చెప్పేసి మా ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారు. ఇవాళ మేము పెయిడ్ ఇచ్చాము అని మీరు అనుకున్నట్టే మాట్లాడదాం. మేము ఇంటింటి గడప తిరిగి మేము ఓటుకు డబ్బులు ఇచ్చినా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఇంటింటికి తిరిగి డబ్బులు ఇచ్చిన వాడిని ఆ క్యాండిడేట్ వచ్చేసి పోలింగ్ బూత్ కు వచ్చినప్పుడు ఓటు వేయడానికి వస్తాడు. వాని మనసులో బీఆర్ఎస్ ఉంది, బీజేపీ ఉంది, కాంగ్రెస్ లేదు అనుకున్నప్పుడు బీఆర్ఎస్ గతంలో మంచి పనులు చేసినప్పుడు బీఆర్ఎస్ ఓటు వేయాలి కదా. కాంగ్రెస్ కిందకి వేశారు ఓటు. ఇచ్చి తీసుకున్నారు కదా మేడం డబ్బులు. తీసుకున్న వాళ్ళు ఈ రోజు అంత నిజాయితీ పొలిటికల్ లీడర్స్ కి లేని నిజాయితీ ప్రజల్లో ఉందేమో. అరే డబ్బులు తీసుకున్నందుకైనా మేము నిజాయితీగా ఓటేస్తామని కూడా అనుకోవచ్చు కదా.